కైలాసంలో ఈశ్వర పార్వతి పెళ్లి జరిగింది అంటారు కదా, కొంచెం దాని గురించి వివరంగా వివరిస్తూ కొంచెం చెప్పండి. ఇక్కడ ఈశ్వర పార్వతికి పెళ్లి జరుగుతుంది. ఓకే. పూజారి వచ్చినాడు, పురోహితుడు పెళ్లి జరిపించేకి ఋషి. ఓకే. ఈశ్వరకి బాసిగమని మనకు గట్టినట్లు కట్టారు. ఓకే. పార్వతీదేవి కూడా. ఓకే. ఈశ్వర పార్వతి 4 ఫింగర్స్ పట్టుకున్నాడు. ఎందుకంటే 4 వేదాలు ఉన్నాయి. ఋగ్వేద, యజుర్వేద, సామ, అధర్ణ వేదం. 4 దిక్కులు ఉన్నాయి. తూర్పు, పడమర, ఉత్తర, దక్షిణ. ఆ విధంగా 4 వేదాలు 4 దిక్కుల సాక్షిగా నేను నిన్ను భార్యగా స్వీకరిస్తా ఉన్నానని దీని అర్థం. ఈ తర పెళ్లి కైలాసంలో జరుగుతుండేది. ఈ పెళ్లి చూసేకి అప్పుడు అక్కడికి ఎవరెవరు వెళ్లారు. ఇప్పుడు మన ఇళ్లలో పెళ్లిళ్ళు అయితే చుట్టాలు వస్తారు, ఫ్రెండ్స్ వస్తారు, ఊర్లో జనాలు వస్తారు. ఆ రోజుల్లో ఈశ్వర పెళ్లికి దేవతలు వచ్చినారు, ఋషులు వచ్చినారు. మీకు వాస్తు గురించి ఏమన్నా ఐడియా ఉంటే అష్టదిక్పాలకులు కూడా ఈ పెళ్లికి అటెండ్ అయినారు. వాళ్ళంతా కళ్యాణ మండపంలో అడుగుతున్నారు. ఈశ్వర పార్వతి కళ్యాణ మండపం ఇది. మీరు నిలబడుకుంటే వాటికి పోని. ఇప్పుడు చెప్పండి. వీళ్ళంతా పెళ్లికి వచ్చిన విఐపీస్. దీంట్లో వాస్తు కూడా ఉంటది. చెప్పండి. తూర్పు ఈ పక్కన, ఉత్తరం ఈ పక్కన, నార్త్ ఈస్ట్ కార్నర్ ఈశాన్య మూల. ఈశాన్యంలో ఈశ్వరుడే నంది వాహనం మీద కళ్యాణ మండపంలోకి ఎంటర్ అయినాడు. వచ్చినాక ఈశ్వరునికి అలంకారం చేస్తే పెళ్లి కొడుకుగా ఇలా ఉంటాడు. అలంకారం అంతా అయిపోయింది. అల్లుని కాళ్ళు గడదామని పార్వతీ తల్లి మైనాదేవి పూలు తీసుకొని వచ్చింది. పార్వతి తండ్రి వచ్చినాడు హిమవంతుడు, చెంబులో నీళ్లు తీసుకొని అల్లుని కాళ్ళు గడదామని వచ్చినాడు. ఈయన దేవేంద్రుడు వచ్చి తూర్పుకు నిలబడ్డాడు. చేతిలో వజ్రాయుధం పట్టుకొని ఐరావతం పైన తెల్ల ఏనుగు పైన ఆయన వచ్చేసినాడు. ఆయన అగ్నిదేవుడు సౌత్ ఈస్ట్, అది అగ్నిమూల. అగ్నికి 2 తలలు ఉండేది. అగ్ని గొర్రె వాహనం పైన వచ్చినాడు. యమధర్మరాజు దక్షిణానికి నిలబడ్డాడు. ఎనుపోత వాహనం పైన ఆయన కూడా ఈ పెళ్లికి అటెండ్ అయిన బఫెలో. ఇదే యముడికి అదే కదా వాహనం. వశిష్ఠ మహాముని ఋషి కూడా పెళ్లికి హాజరైనాడు. వశిష్ఠ మహాముని. ఈయన వరుణ వానదేవుడు పడమరపక్కున్నాడు. క్రోకడైల్ మొసలి వాహనం పైన ఈయన కూడా వచ్చేసినాడు. ఋషి ఆయన. ఈయన వరుణుడు వానదేవుడు దీనిపైన వచ్చేసాడు, మొసలి పైన. ఈయన బృహస్పతి, దేవతలకంతా ఈయనే గురువు. ఇక్కడ 3 హెడ్స్ ఉండేది దత్తాత్రేయుడు. పక్కనే విష్ణు కూడా వచ్చేసినాడు. శంకు చక్రం అంతా కనిపిస్తాడు. కాదు విష్ణువు ఈయన. ఈయన దత్తాత్రేయుడు, శ్రీ మహావిష్ణువు. వీళ్ళు కూడా ఈ పెళ్లికి అటెండ్ అయినా. ఆయన వాయుదేవుడు వాయుములో వచ్చి నిల్చున్నాడు. వాయుదేవునికి వాహనం జింక, డీర్. కింద సన్నగా ఉంటది. ఈయన కుబేరుడు ధనాధిపతి. కుబేరుడు గుర్రం పైన వచ్చినాడు. వాహనం గుర్రము. కుబేరుడు ఉత్తరానికి నిల్చున్నాడు. ఈయన కంటి చూపు ఉంది కదా, ఈ కంటి చూపు అనేది సౌత్ వెస్ట్ కార్నర్ నైరుతి చూస్తుంటాడు. మీరు ఇల్లు కట్టినారనుకో, ఆ నైరుతి మూల బిల్డింగ్ హైట్ ఉండాలి. ఆడ బరువు పెట్టాలా. ఆడ మాస్టర్ బెడ్రూమ్ చేసుకుంటే మంచిది. కుబేరుని చూపు అక్కడ పడుతుంటది. బీర్వాల్ కూడా ఆడ పెట్టుకోవాలి, అది మంచిది అనమాట. ఈయనే ఋషి విశ్వామిత్ర. విశ్వామిత్రుడు ఇక్కడ ఉన్నాడు కదా, వశిష్ఠుడు ఆడున్నాడు. ఆపోజిట్ కదా వీళ్ళు, డెడ్ ఆపోజిట్. అందుకనే వశిష్ఠ విశ్వామిత్ర ఎదురుబదులు ఉంటారు, పక్కన ఉంటారు. పెళ్లిలో కూడా అట్లాగే కూర్చున్నారు. ఈ టెక్నాలజీ అంటే అప్పుడు ఉన్నటువంటి వేదాల్ని రంగరించి ఇవన్నీ నిజంగా చెక్కడం అంటే ఈ విధంగా జరిగింది ఈశ్వర పెళ్లి కైలాసంలో. అది మనకి చూపెట్టారు శిల్పులు. కొండ ఇది బండాల మీద చెక్కేసి చూపించేశారు, పిల్లల మీద చూపెట్టారు. అడిగారండి. ఓకే. ఇంకా చీరల మీద డిజైన్